నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో టెక్ ఉత్సవ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు మరింత పురోగమించాలన్న కళాశాల చైర్మన్ కె రవికుమార్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ సంక్రాంతి నాటికి స్వచ్ఛ విద్యాలయాలను పూర్తి చేయాలని ఆదేశం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటాలి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పిలుపునిచ్చిన డిఆర్డీఓ క్రాంతి స్వచ్ఛ విద్యాలయాలను ఈ సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ చర్యలు సక్రమంగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. మీకు అన్ని చోట్ల ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టీచర్స్ పూర్తిగా మీకు ఉన్నాయా లేదా? సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ప్రెజెంటేషన్ నేను చూశాను. లాట్ ఆఫ్ స్కూల్స్ దే హ్యావ్ టచ్డ్ ది జనరల్ పబ్లిక్ బట్ స్టిల్ సమ్ ఆఫ్ ద స్కూల్స్ దే కాన్సంట్రేట్ మోర్ ఆన్ ది టీచర్స్ కాంట్రిబ్యూషన్ ఆర్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఆర్ సమ్ అదర్ థర్డ్ పార్టీ who is not connected to the village from the CSR. Last meetings lo kuda gata meetings lo kuda nenu chepte untunnanu. Money is important, but evar dagar nunchi vastunna ganadi kuda very important. I am insisting again and again, ఊరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. Don't leave them. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే కూడా పర్లేదు, రూపాయలు ఇస్తే కూడా పర్లేదు, వదలకుండా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రాదర్ దాన్ ద సిఎస్ఆర్ నుంచి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, మేము చేస్తున్నాము, దానికేను ఊర్లో దొరుకుతున్న 1000 రూపాయలు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బికాస్ యూ విల్ గెట్ లోకల్ సపోర్ట్. ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు స్కూల్లో ఏది జరుగుతుందని. మైట్ బి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా బయట స్కూల్ నుంచి తీసేసి మీ స్కూల్లో చేరుస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ కాంట్రిబ్యూషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బయట నుంచి కాంట్రిబ్యూషన్ చాలా వస్తాయి, లోపల నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్ స్కూల్ బాగా నడుపుకోవడానికి మనకి యూస్ అవుతుంది. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. I am telling again and again, repeating again and again the same thing. Local contribution is more important than outside contribution. Chala kotta ideas chala vastayi. You can all share it with the teachers when you go back. ముఖ్యంగా one teacher showed me, ఎవరెవరు దాతలు ఉన్నారో వాళ్ళ పేరన్నీ గోడ మీద రాసి పెట్టారట. They will be more than happy. గోడ మీద పేరు వచ్చిందంటే అది ఉండిపోతుంది. They'll be more than happy to see it. దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిఆర్డీఓ క్రాంతి మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, ప్రతి ఒక్క మహిళ తన లక్ష్య సాధన కోసం ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచి తమ సత్తా చాటాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. Still we need to achieve a lot. మనమందరం కూడా
we need to prove that, not prove, but we need to work hard to go to that high positions in the society. So మనం ఏదో చిన్న గోల్స్ పెట్టుకోవడం కాదు, మనం అనుకుంటే ఎన్నో సాధించగలం. We have, as a female, we have patience, hard work and determination as inherent strengths. అది ప్రతి మహిళలో ఉంటుంది. మనం అనుకోవడమే ఆలస్యం. మనం ఇది సాధిస్తాం అనుకుంటే డెఫినెట్గా మీరు కృషి చేయగలరు, మనకు ఎంతో పవర్ ఉంటుంది, సో మీరు అది సాధించగలరు కూడా. సో మీరు ఇప్పుడు ఐ థింక్ అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సో యాజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ కీప్ హై గోల్స్. సో మీరు ఫస్ట్ డ్రీమ్ అబౌట్ బికమింగ్ సంథింగ్ రియలీ గుడ్. సో ఒక సొసైటీలో మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఒక లీడర్షిప్ పొజిషన్కు వెళ్ళాలి, మీరు వేరే మహిళల అందరికీ కూడా ఇన్స్పిరేషన్ లాగా నిలవాలి. సో అట్లా ఉండాలంటే యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో ఇప్పుడు మీకు వచ్చే ఎగ్జామ్స్లో యూ నీడ్ టు టాప్. ప్రతి ఎగ్జామ్లో మీరు టాప్ అవ్వాలి. అండ్ ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూ షుడ్ వర్క్ వెరీ హార్డ్ and try to achieve the top ranks. So నాకు నా IAS గురించి కూడా ఒకసారి చెప్తాను. సో మై మదర్ యూస్ టు టెల్ వెన్ ఐ వాజ్ యంగ్. సో యాజ్ అ మహిళగా నువ్వు డెఫినెట్గా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి క్రాంతి అని చెప్పింది. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్ ఇండిపెండెన్స్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్పేది. సో అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ లిబరేటింగ్ ఫోర్స్ ఫర్ విమెన్, ఇట్స్ ఎ గ్రేట్ ఎంపవరింగ్ ఫోర్స్. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు సంపాదిస్తున్నారు అంటే మీ సొసైటీ స్టేటస్లో కూడా మీకు ఒక హయ్యర్ పొజిషన్ ఉంటుంది. సో మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, సో అంటే ఇప్పుడు చాలామంది ఆఫ్టర్ 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ అవుతారు, ఎస్పెషలీ విమెన్. ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్లో తీసుకుంటే ఈక్వల్ ఉంటారు లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ బాయ్స్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలామంది కొందరు డ్రాప్ అవుట్ అవుతారు, ఎస్పెషలీ ద గర్ల్స్ స్టూడెంట్స్. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్లో ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య AYF యువ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు, విద్య, సామాజిక స్థితిగతులు అనేటటువంటి అంశం పైన ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి IAS ఆఫీసరు మేడం గారు కూడా రావడం అనేటటువంటి జరిగింది. ఇవాళ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏదైతే సావిత్రిబాయి పూలే ఆ రోజు అనేక త్యాగాలు చేసి అనేక అవమానాలకు ఎదుర్కొని మహిళలు ముందుండాలనేటువంటి పద్ధతిలో చదువు నేర్పించినటువంటి పూలే మేడం గారికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అనేకమైనటువంటి నిర్బంధాలు ఉపయోగిస్తున్నటువంటి అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఈ రోజున జనవరి 3వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వమే అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలు అణచివేయబడేటటువంటి పద్ధతుల్లో ఈ పూలే జయంతి సందర్భంగా స్పిరిట్ తీసుకొని మహిళల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు రూపుదిద్దుకోవడం కోసమే ఇట్లాంటి సెమినార్స్, చర్చాగోష్ఠులు అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు దేశంలో మహిళలకు భద్రత అనేటటువంటిది కరువైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిర్భయ లాంటి సంఘటనలు రోజు ఒక వీధిలో జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎన్ని మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆ చట్టాలు ఇంప్లిమెంట్లో అనేక లోపాలు ఉంటా ఉన్నాయి. మహిళలకు భద్రత కరువైంది అనేటటువంటిది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల ఇంటికి తిరిగి వస్తుందో లేనటువంటి అభద్రత భావం కొనసాగుతున్నది. ఆ రోజు కలలుగన్నటువంటి గాంధీ మహాత్ముడు కలలుగన్నటువంటి స్వరాజ్యం ఇదేననేటటువంటి పద్ధతిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా నిలవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మేము కోరుకునేది ఏంటంటే ఇవాళకు మహిళలకు విద్య, వైద్యం, ఉచిత విద్య, ఉపాధి అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు, పాలకులందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అలాంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమానికి విద్యకు స్పెషల్ ఫోకస్ కింద మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సహించేటువంటి పద్ధతిలో కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు తయారు చేసిన నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించడానికి జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెక్ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని షాలిమర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ టెక్ ఉత్సవాలను జేపీఎన్సీఈ కళాశాలల చైర్మన్ కెఎస్ రవికుమార్, కళాశాల సొసైటీ కార్యదర్శి అశోక్ కుమార్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను జేపీఎన్సీ యాజమాన్యంతో పాటు పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తిలకించారు. అనంతరం జేపీఎన్సీ చైర్మన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ ఈ టెక్ ఉత్సవాలు ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహిస్తామని అన్నారు. ఈ టెక్ ఉత్సవాలలో తమ విద్యార్థులు ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉత్సవం అంటే సంబరాలు. మొన్న కొత్త సంవత్సరం, రేపు సంక్రాంతి, మధ్యలో టెక్నాలజీ సంబరం. అందుకే ఈ టెక్ ఉత్సవం అని నిర్ణయించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏ టెక్నాలజీ అయినా సమాజానికి పనికి రావాలి. నాణ్యానికి రెండు సైడ్లు ఉన్నట్లు టెక్నాలజీలో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకో, సెల్ ఫోన్కి అందరం అడిక్షన్. సెల్ ఫోన్ లేని ప్రపంచం లేదు. కానీ సెల్ ఫోన్ వాడడం వలన రేడియేషన్ ఎంత ఉంది, రేడియేషన్ ద్వారా శరీరంలో ఎలాంటి నష్టాలు జరుగుతాయి, దాని ద్వారా రాబోయే రోజుల్లో పర్యవసానాలు ఏముందనేది ఒకటి. తర్వాత ప్లాస్టిక్. మనం ఉదయము తాగబోయే పాలు ప్లాస్టిక్లో వస్తున్నాయి. చివరికి రాత్రి ఎవరైనా మనోళ్ళు దావత్ చేసుకుని ఏదైనా పదార్థాలు తీసుకుంటే అవి కూడా ప్లాస్టిక్లో వస్తున్నాయి. ఆ పూటకి ఓపిక లేక ప్లాస్టిక్ను వాడుతున్నారు. 30 ఏళ్ల కింద మన సమాజంలో ప్లాస్టిక్ లేదు, అంటే ఇంత యూసేజ్ లేదు, వాస్తవంగా ప్లాస్టికే లేదు. మరి ఈరోజు ప్లాస్టికే ప్రధానమైపోయింది. ప్లాస్టిక్ పాల నుంచి స్టార్ట్ అయితే రాత్రి భోజనం వరకు ప్రతి ఒక్క తినుబండారాలు ప్లాస్టిక్. మనం చిన్న ఉన్నప్పుడు శంకర్ బండర్ మిఠాయి అని ఉండేది దిలివాల పక్కన. ఆడికి వెళ్ళి స్వీట్కి వెళ్తే పేపర్ దాంట్లో ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చే వరకు ఆ పేపర్ కవరు ఆ స్వీట్లో ఉన్న నూనెను అబ్జార్బ్ చేసుకుంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్లాస్టిక్లో వేసిస్తారు. ఇంటికి వచ్చే లోపల స్వీట్తో పాటు ప్లాస్టిక్లో ఉన్న విషయం కూడా స్వీట్కు యాడ్ అయిపోతుంది. మన కళ్ళ ముందర ఇవన్నీ జరుగుతుంది. గతంలో చిన్న ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి పాలు పోయింది వస్తే పాల కుండలో తీసుకొచ్చి వాళ్ళు ఒక అల్యూమినియం పాత్రలో నుంచి మనకు పాలు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఓపిక లేదు, మనకు ఓపిక లేదు. అందుకే ప్లాస్టిక్ రహిత పాలమూరు, అదేవిధంగా సెల్ ఫోన్ అయితే వాడుతున్నాం, దాన్ని తక్కువ యూజ్ చేయండి. ఇవి ప్రధాన ఉద్దేశం. తర్వాత మా పిల్లలు కనుక్కున్న ఎగ్జిబిట్స్ ఏంటంటే 16,000కే ఒక కార్ను తయారు చేశారు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. అదేవిధంగా ట్రైసైకిల్ అని, ఇది పర్యావరణ పరిరక్షణ ఆటో రిక్షా. దాన్ని ఏంటంటే
కేవలం సోలార్ ద్వారా హీట్ చేయడం వలన సౌండ్ లేకుండా, కాలుష్యం లేకుండా అది సైకిల్ను ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా ఈరోజు సుమారు 70 స్కూల్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది మహబూబ్నగర్ మొత్తం జిల్లాలో. ఈరోజు 25 మంది స్కూల్స్ పిల్లలు వచ్చారు. వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎలా నిర్మితమవుతుంది, అదేవిధంగా శ్రీశైలంలో పవర్ ఎలా జనరేట్ అవుతుంది, తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణంలో ఇప్పుడు ఈ గతంలో ఏముండే అంటే స్టీలు, సిమెంటు, కంకర ఇవన్నీ కాస్ట్లీ అయిపోయింది. లో ఎక్స్పెండిచర్ పెడుతూ ఇల్లు నెల అని జిప్సమ్ బోర్డ్స్ ద్వారా అట్లా 5 బ్రాంచులు సివిలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ 5 మంది బ్రాంచ్ల విద్యార్థులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకటే, మనం నేర్చుకున్న కొంచెం పరిజ్ఞానం సమాజానికి పనికి రావాలి. సమాజానికి ఈ టెక్నాలజీని తెలిపి మన విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 days ఉంటుంది. మీ అందరి సహకారం ద్వారా ఈ ప్రపంచానికి జయప్రకాష్ నారాయణ యొక్క విజయాలను తెలియజేయాలనే ఉద్దేశం ఇది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హెచ్ఐవి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాను అనుసరించి జాతీయ రహదారి ఉండడంతో వివిధ రకాల అలవాట్లు కలిగిన వారి మూలంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని ఆయన వివరించారు. 1873 మంది హెచ్ఐవి బాధితులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, ఈ సంఖ్య పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ మాట్లాడారు. తలసేమియా బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను అధిగమించడంలో కొంత వెనుకబడ్డామన్న మాట వాస్తవమేనని అన్నారు. కొత్తగా టాయిలెట్లను నిర్మిస్తున్నామని అన్నారు. త్వరలోనే 250 బెడ్లను తెప్పిస్తున్నామని ఆయన అన్నారు. మా సేవలు అందుకున్న ఒక పేషెంట్ కూడా ఈరోజు విలేకరుల సమావేశంలో మేము ప్రవేశపెడుతున్నాము. అతని పేరు ఉమాశంకర్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నారు. మీ ప్రజలందరి సహకారంతో, ముఖ్యంగా నూతన ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, ముఖ్యంగా జిల్లా అధికారులు, ప్రధానంగా కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు జనవరి 2018 నుంచి డిసెంబర్ 2018 వరకు ఈ మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో ప్రజల సౌకర్యార్థం, ప్రజల గురించి చేసిన కొన్ని కార్యక్రమాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత పాలమూరు జిల్లాకి ముఖ్యమంత్రి గారు కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కళాశాలని మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి కళాశాల జనరల్ ఆసుపత్రిగా మారడం జరిగింది. 250 పడకలు ఉన్న ఆసుపత్రి 350 పడకలుగా, 350 నుంచి ఈరోజు 550 పడకలుగా మారడం జరిగింది. అంటే మేము 7,539 మంది పేషెంట్లకి మేము టైఫాయిడ్ పరీక్షలు చేస్తే దాదాపు 3,000 మందికి పాజిటివ్ వచ్చింది. ఇది తెలియజేస్తుంది ఏంటంటే చాలా మనము పరిశుభ్రమైన నీరు తీసుకోవట్లేదనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎందుకంటే మనము ప్రొటెక్టెడ్ వాటర్ని తాగినట్లయితే ఈ టైఫాయిడ్ కానీ ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ సంఖ్య కూడా చాలా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు మేము 1873 మంది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి ఈరోజు మేము సర్వీస్ అందజేస్తున్నాము. ఈ సంఖ్య పెరగడం నిజంగా ఒక రకంగా ఆందోళన కలిగించే విషయము. దీన్ని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు హైవే ఉండడం మూలాన, రకరకాల అలవాట్ల మూలాన ఇది వస్తుంది. కాబట్టి దీని మీద కూడా మనము కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఇన్ని రకాల సేవలు అందజేస్తున్నా కూడా కొన్ని రకాల సేవలు అందజేయడంలో కొన్ని మేము ఇబ్బందులు ఎదురజేస్తున్నాము. దాన్ని అధిగమించడానికి ఈ సంవత్సరం కొత్తగా ముఖ్యంగా ఈ ప్రసవాలకు వచ్చే తల్లులకి సపరేట్ ఓపీ ఒకటి ఆర్గనైజ్ చేశాము. ఆ ఓపీలో వీళ్ళు రాత్రిపూట వచ్చినా కూడా తలదాచుకోవడానికి ఒక షెడ్ కూడా అరేంజ్ చేశాము. అదేవిధంగా ఈ తలసీమియా పేషెంట్లు కానీ ఎవరైనా పేషెంట్ ఇక్కడ ఉన్నట్లయితే 5 రూపాయలకు భోజనం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది. దీంతోపాటు వార్డులలో ఉండే పేషెంట్స్ కూడా పరిశుభ్రమైన నీరు అందుబాటులో పెడుతున్నాము. అదేవిధంగా వాళ్ళు వేడి భోజనం చేయడం మూలాన చాలా డిసీజెస్ మనం తగ్గించవచ్చు. కాబట్టి ప్యాంట్రీస్, ఇండెక్స్ స్టవ్స్,
వంట పాత్రలు కూడా సంబంధిత వార్డులో అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసుకున్నాం జరిగింది. దానికి సంబంధించిన పేషెంట్లు కూడా రెఫరల్ వస్తే ఈరోజు మేము ఇచ్చేస్తున్నాము. ఈ రకంగా రకరకాల సేవలు అందజేస్తున్న శానిటేషన్ విషయంలో మేము కొంత వెనుకబడి ఉన్న వాట మాత్రం వాస్తవం. దీంట్లో చాలామంది వచ్చిన పేషెంట్స్కి ఈ నేచురల్ కాల్స్ వెళ్ళడానికి అంటే యూరినల్స్ కానీ లాట్రిన్స్ కానీ కట్టాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా 35 లక్షలతో కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో అది కూడా మేము చేస్తున్నాము. మహబూబ్నగర్ పట్టణంలోని ప్రేమ్నగర్లో అక్రమంగా దాచి ఉంచిన దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ సంచులను పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రేమ్నగర్ కిరాణా షాపు నిర్వహిస్తున్న శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో ఈ గుట్కా సంచులు ఉన్నట్లుగా సమాచారం రావడంతో టూటౌన్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని సిఐ శ్రీనివాస్ వివరించారు. ఎన్ని పౌచులు ఉంటాయి? ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం వచ్చింది మాకు. ప్రేమ్నగర్లో శ్యాంసుందర్ రెడ్డి కిరాణం షాప్ అతని ఇంట్లో 2 లక్షల గుట్కా పెట్టిండ్రని సమాచారం వచ్చింది. నమ్మదగిన సమాచారం వస్తే నేను టూటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి జాయింట్ రైడ్ చేసినాం. జాయింట్ రైడ్ చేస్తే నిజంగానే వాళ్ళ ఇంట్లో సుమారు 1.5 లక్షల విలువైన టొబాకో ప్రోడక్ట్స్ దొరికినాయి. వెంటనే అతన్ని వెంటనే అవి సీజ్ చేసుకొని అతన్ని కూడా మా కస్టడీలోకి తీసుకున్నాము. కేసు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ ఇక కేసు చేసినాక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడి నుంచి సప్లై? ఈ సప్లై అనేది ఇతను కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొని వస్తాడు. ఇతనే నిన్న రాత్రి తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ ఉండే. రాత్రి చేయకుండా పొద్దున టైం చూసి చేయడం జరిగింది. బోధ్పూర్ మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మాతృమండలి ఆధ్వర్యంలో ఉమామహేశ్వరుల వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మాతృమండలి సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల లోక కళ్యాణార్థం ఈ వ్రతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టును సాధించుకునే పనులు రాజకీయ పార్టీలని గ్రామాలపై దృష్టి సారించి గెలుపు దిశగా వివిధ రాజకీయ నాయకులు వ్యూహాలు పన్నుతూ గ్రామస్తులందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునే పనిలో జిల్లా, మండల స్థాయి నాయకులు ఊరిలో రంగంలోకి దిగి చర్చలు కొనసాగిస్తున్నారు. తమ వాడికి మద్దతు తెలియచేసి సర్పంచ్గా గెలిపించండి అంటూ వివిధ రాజకీయ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునేందుకు గ్రామస్తులతో మాట్లాడి రాజకీయ నాయకులు గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు అదే ఊపుతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో తాము ఓడిపోయామని నిరాశలో ఉన్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఏకమై ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించి గ్రామ స్థాయిలో తమ పార్టీ జెండాలను ఎగరవేయాలనే ధీమాలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యలో రాష్ట్రంలోనే పేరెన్నిక కన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది. తమ కళాశాలలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యను చదువుతున్న విద్యార్థులు రూపొందించిన అనేక నూతన ఆవిష్కరణలను టెక్ ఉత్సవ్ పేరిట ఆవిష్కరించింది. జిల్లా కేంద్రంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ ఆహుతులను ఆలోచింపజేశాయి. టెక్ ఉత్సవ్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ అందజేస్తారు. ఇంజనీరింగ్ విద్యలో రాష్ట్రంలోనే అగ్రస్థానాన ఉన్న జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో టెక్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని అంటే వైజ్ఞానిక మేళాను దాదాపుగా 3 రోజుల పాటు నిర్వహించడానికి ఇవాళ ప్రారంభించడం జరిగింది. జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్తో పాటుగా ఆ కళాశాల యాజమాన్యం కూడా ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపడానికి నిశ్చయించింది. ఈ మేరకు తమ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు రూపొందించిన అనేక సృజనాత్మకమైన రూపకల్పనలు, నూతన ఆవిష్కరణలు ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టారు. ప్రస్తుతం మనం ఈ టెక్ ఉత్సవంలో ఉన్నాం. కొంతమంది విద్యార్థులు తయారు చేసినది మనం ఒక విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం వాళ్ళని అడిగి మనం దీన్ని ఎలా తయారు చేశారు, దీని ఉపయోగం ఏంది,
ఈ తయారు చేయడానికి ఎన్ని రోజులు పెట్టింది, భవిష్యత్తులో ఈ కార్యక్రమాల ద్వారా సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకోవడానికి విద్యార్థులు మన వద్ద ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇది ఏంది? ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అండి. నా పేరు దివ్య, జేపీఎన్సీ కాలేజ్. మేము సివిల్ నుండి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ మాకు టాలెంట్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్. కామన్గా మనం లో లయింగ్ ఏరియాస్లో వాటర్ అనేది బాగుంటుంది, కానీ హైలాండ్స్లో వాటర్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో వాటర్ని మనం సఫిషియెంట్గా చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ యూజ్ చేస్తామన్నమాట. దీనిలో ఏంటంటే వాటర్ అనేది మనం మోటార్స్ నుంచి పైకి తీసుకొని అక్కడ నుంచి మనం ఇరిగేషన్ సప్లై చేస్తాం. దీని నుండి భవిష్యత్తులో మనకు అంటే ఎలాంటి ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఎక్కడైతే ప్రజలకి వాటర్, ఈ అగ్రికల్చర్కి వాటర్ సప్లై కావట్లేదు అలాంటి ప్లేసెస్లో ఈ మోటార్ యూజ్ చేసి మనం వాటర్ సప్లై చేయొచ్చు. కాళేశ్వరం అనేది మనకి గ్రేట్ ఎగ్జాంపుల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూపిస్తున్నాం అనమాట. ఇది కూడా ఇంకా మెనీ ప్లేసెస్లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నా పేరు మౌనిక. ఇది ఎక్కువ అగ్రికల్చర్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏ రకంగా అంటే ఇంకా అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అయితే మనం హయ్యర్ ఏరియాస్లోకి ప్రొవైడ్ చేయడానికి మనము దాన్ని వాటర్ని పంప్స్ని యూజ్ చేసి మనం వాటర్ అనేది సప్లై చేస్తాం అనమాట హయ్యర్ ఏరియాస్. ప్రదర్శన వద్ద మనం ఉన్నాం. ఇక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు తయారు చేసిన ప్రదర్శన ఏందమ్మా? దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? యాక్చువల్గా మనకు మహబూబ్నగర్లో ఉన్నది 2 ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి ఏమో ట్రాన్స్పోర్టేషన్ గురించి, ఇంకోటి ఏమో టూరిజం గురించి. ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ అంటే జంక్షన్స్ దగ్గర, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది, 1 టౌన్ దగ్గర ఎక్కువ అవుతుంది. ఇక్కడ తెలంగాణ చౌరస్తా, ఇక్కడ చౌరస్తా ఎక్కడ ఉంటుందో అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. అయితే లోకల్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే లోకల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి రింగ్ రోడ్ వేసినాం కింద. లొకాలిటీ వాళ్ళందరూ ఇక్కడ రింగ్ రోడ్ యూస్ చేసుకోవచ్చు. అయితే అక్కడ ఫ్లైఓవర్ మనకు 1 టౌన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ బస్ స్టాండ్ కొంచెం దగ్గర అక్కడ స్టాప్ అవుతుంది. దాని నుంచి ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఇక్కడ కూడా మెట్టుగడ్డ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ తక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ న్యూ టౌన్ నుంచి మనం భూత్పూర్ వెళ్ళాలంటే 1 టౌన్ నుంచి అక్కడ సైడ్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఒకటే వే ఉంది కనుక ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకోసం మేము ఒకటి డైవర్ట్ చేసినాం, ఇక్కడ ఫ్లైఓవర్ కట్టేసి చెరువు కట్ట పై నుంచి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళిపోవచ్చు, అక్కడ భూత్పూర్ రోడ్కి వెళ్ళిపోతాయి ట్యాంక్ బండ్ దాటి అక్కడ నుంచి. అయితే ఇంకోటి ఏంటంటే టూరిజం కూడా మనం ఇంక్రీజ్ చేయాలి కదా. టూరిజం ఏమో అక్కడ పార్క్ ఉంది, మ్యూజియం ఉంది. అక్కడ మ్యూజియంలో ఏమో మన తెలంగాణ హిస్టరీ గురించి, మన తెలంగాణ రావడానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి గురించి హిస్టరీ ఉంటుంది అక్కడ. అండ్ పార్క్ ఏమో మన జనరల్గా పీపుల్కి అందరు రిలాక్సేషన్స్ అట్లా కోసం మనం ప్రొవైడ్ చేస్తాం. దీని నుంచి ఈ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం వాళ్ళ స్తూపాలు స్థాపించామన్నమాట. ఇంకానేమో మనకి ఇక్కడ రోడ్ నుంచి ఒక ఆర్కిటెక్చరల్ బ్యూటీ వస్తుంది, ఇంకోటి ఏమో ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. అక్కడ టూరిజం నుంచి వస్తుంది, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ నుంచి వస్తుంది. కానీ ఈ 2 బెనిఫిటే ఉన్నాయి గవర్నమెంట్ కనుక ఇది మేము మోడల్గా చేసాం. ఇది మోడల్ ఏమో డిటి టెక్ మహబూబ్నగర్. డిటి అంటే డిటార్ ట్రాన్స్పోర్టేషన్, డిటార్ అంటే ఏంటంటే డీవియేషన్ అనమాట. అభివృద్ధి ప్రదాత అయిన మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడే మన మహబూబ్నగర్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారి కృషిలో భాగంగా మనం ఇవాళ ట్యాంక్ బండ్ కూడా చూస్తున్నాము. ట్యాంక్ బండ్ ఒకప్పుడు ముళ్ళ చెట్లతో నిండిపోయిన ట్యాంక్ బండ్ ఇవాళ సర్వాంగ సుందరంగా అయింది. మీరు రూపొందించిన ఈ ప్రణాళిక చాలా చక్కగా ఉంది. ఈ ప్రణాళికను ఎమ్మెల్యే గారి నోటీసులు ఏమైనా పెడుతున్నారా? పెట్టాలి అని అనుకుంటున్నాము. పెట్టి కలిసాం. మనం మహబూబ్నగర్ డెవలప్మెంట్ కావాలి అని మేము ఇది చేసాం. వాళ్ళకి చెప్తే ఇంకా ఎట్లా ఇది అప్రూవల్ అవుతుంది కనుక చేయాలి అని అనుకుంటున్నాం. ఇంజనీరింగ్ నిపుణుడి కంటే ఎక్కువగా మహబూబ్నగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ని ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా మీరు ఎలా చూస్తారు? ఇంజనీరింగ్ విద్యార్థిగానే చూడాలి, ఎందుకంటే మాకు అదే ఇంపార్టెంట్. అక్కడ అవునవును అది ఒకటే ఉంది కదా, దాని నుంచి అయితే టూరిజం సజెషన్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా ఇంక్రీజ్ చేయాలి డెవలప్మెంట్ అనేది మాత్రం ఇస్తాం. కొత్త విధానాలు తీసుకురావాలి, ఇది ఒక విధానం అన్నీ మాకు తెలుసు, అందుకే ఇది చేస్తున్నాం.
ఇది మీరు పూర్తి స్థాయి అవగాహనతో చేసింది కదా, గవర్నమెంట్కు దీనికి సంబంధించిన ప్రపోజల్ పంపే ఆలోచన ఏమైనా ఉంది? అంటే ఈ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మహబూబ్నగర్ పట్టణంలో ఏర్పడ్డ ట్రాఫిక్ సమస్యతో పాటు బాగుంది, ఇది వస్తుంది అంటే మేము అప్రూవల్ చేయాలి అని అనుకుంటున్నాం గవర్నమెంట్కి. అయితే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారి నోటీస్కి ఇది ఏమైనా తీసుకుపోతున్నారా? మీ ప్లాన్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఇక్కడ మరొక ప్రదర్శన వద్ద మనం ఉన్నాము. అమ్మ మీ పేరు? మమత సివిల్ సార్. దీని ఉపయోగం ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు బిల్డింగ్స్ ఫెయిల్ కాకుండా బేస్ ఐసోలేషన్ అనే టెక్నిక్ యూజ్ చేసి మేము ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇది ఎందుకు కట్టినామంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ తోటే ఎర్త్క్వేక్ వస్తుంది. సో ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వైబ్రేషన్స్ బిల్డింగ్కి పాస్ అయ్యి బిల్డింగ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కొలాప్స్ కాకుండా బేస్ ఐసోలేషన్ అనే టెక్నిక్తో రోలర్స్ యూజ్ చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. సో ఆ వైబ్రేషన్స్ని రోలర్స్ బిల్డింగ్కి పాస్ కాకుండా వైబ్రేషన్స్ని అక్కడే కంట్రోల్ చేసి వైబ్రేషన్స్ని మినిమైజ్ చేస్తుంది. కంట్రీలో ఎక్కువ ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ వస్తున్నాయో అక్కడ యూజ్ చేస్తాం. వాటర్ లెవెల్ తగ్గితే బిల్డింగ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్కి if we move this like building will not break her. It will be stable. దీనికి షియర్ కాలం ప్రొవైడ్ చేస్తున్నాం, బీమ్ ప్రొవైడ్ చేస్తున్నాం, షియర్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఇక్కడ మరొక ప్రదర్శన వద్ద ఉన్నాం మనము. అమ్మ దీనికి సంబంధించిన టెక్నాలజీ ఈ యొక్క ఆవిష్కరణ? నా పేరు హారిక. ఇది అనేది మనం నార్మల్ ఫర్టిలైజర్స్ వేస్ట్ ఉంటాయి కదా, వాటితో యూజ్ చేసి ఈ జిప్సమ్ ప్యానల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ జిప్సమ్ ప్యానల్స్ ఎందుకు తీసుకున్నామంటే ఇవి బ్రిక్ కన్స్ట్రక్షన్ నుంచి కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ వెయిట్ ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్లో పడతాయి మనకు. ఈ జిప్సమ్ ప్యానల్స్ ఎలా అంటే మధ్యలో హాలో ఉంటాయి, మధ్యలో వర్టికల్గా రెయిన్ఫోర్స్మెంట్ ఫిల్ చేసి వాల్స్ అనేవి పెడతాం. ఇవి స్లాబ్ కూడా అలా వచ్చేస్తుంది మనకి. ఇవి 2 టైప్స్ ఉంటాయి, లోడ్ బేరింగ్, నాన్ లోడ్ బేరింగ్. లోడ్ బేరింగ్ వాల్స్ అనేవి సైడ్లో మిడిల్లో ఉంటాయి, నాన్ లోడ్ బేరింగ్ వాల్స్ సైడ్స్లో ఉంటాయి. ఇవి ఫైర్ రెసిస్టెన్స్, ఇంకా లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్. ఇది ఐఐటి క్యాంపస్ చెన్నైలో మద్రాస్లో ఉంది కదండి, అది దీంతోనే ఈ టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టెక్నాలజీ మేము రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. పనికి వస్తుంది. ఇది నార్మల్ ఏమంటారు రెసిడెన్షియల్ బిల్డింగ్కి, ఒక గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్కి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 50% కాస్ట్ తగ్గు ఉంటుంది బ్రిక్ కన్స్ట్రక్షన్కి దీనికి. మనం వరల్డ్ వైడ్గా తీసుకుంటే ఇండియాలోనే కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ హెవీగా ఉంటుంది. వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ వరకు ఇంత కాస్ట్ లేదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటేనే మనకి సామాన్యుడికి సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ సివిల్ విద్యార్థిగా రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నాలజీతో తక్కువ ధరలకు ఇండ్లు ఇవ్వచ్చు అనేది మీ అభిప్రాయం? తక్కువ ధరలకు అంటే ఇది ఒకటి ఎగ్జాంపుల్ మేము చూపించేది. ఇప్పుడు ఇది తక్కువ ధరకి లభిస్తుంది మనకు. ఈ ప్యానల్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మనం తక్కువ ధరకి. 50% తక్కువ ఉంటుంది కదా దీనికి పోల్చుకుంటే. 1000 స్క్వేర్ ఫీట్కి జస్ట్ 11 lakhs అవుతాయి. దీనికి 3 BHK ఇల్లు కట్టేయచ్చు మీరు 11 lakhsకి అంతే. ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్, మెటీరియల్ ఛార్జెస్ అంతా కలిపి 11 lakhs అవుతాయి మీకు. బట్ ఒకవేళ మీరు బ్రిక్ వాల్, కాంక్రీట్ యూస్ చేస్తే 25 lakhs అవుతాయి మీకు 3 BHK అట్లాంటివి కట్టాలి. సో మీకు 50% కాస్ట్ తగ్గిపోతున్నది. ఇంకా ఇది బేరింగ్ కెపాసిటీ అంతా ఎక్కువ ఉంది కాంక్రీట్ నుంచి. ఇంకా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. ఇది వేస్ట్ మెటీరియల్తో తయారైపోతున్నాయి, లైట్ వెయిటెడ్. సో లైఫ్ 80 years దాకా ఉంటుంది. బట్ కాంక్రీట్ది 50 years దాకా ఉంది. దీంట్లో క్రాక్స్ కూడా రావు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ వస్తే వర్టికల్గానే వస్తాయి, దాన్ని ఈజీగా రిపేర్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా ఇది చాలా బెటర్ వే. ఇంకా లో కాస్ట్, ఇక న్యూ స్కీమ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ది. ఈ విధాలుగా కంటే గవర్నమెంట్కి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, ఇళ్ళు కూడా చాలా కట్టవచ్చు. టెక్ ఉత్సవాన్ని అంటే మనకు ఆధునిక ఆవిష్కరణలో కళ్ళ ముందు కొట్టొచ్చేనలా కనిపించేలా చేసిన ఘనత కళాశాల జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ అన్నకే దక్కుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో కళాశాల యొక్క కార్యదర్శి అయిన అశోక్ కుమార్ సార్ ఇంకా భాగస్వాములుగా ఉన్నారు. ఈ టెక్ ఉత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని నుండి అంటే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, అంటే చూసే విద్యార్థులకు ఎలాంటి అవగాహన పెంచుతుంది అనే విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ విద్యార్థికులైన కేఎస్ రవికుమార్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న వారి దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే టెక్ ఉత్సవం మీనింగ్ ఏంటి సార్? ఉత్సవం అంటే సంబరాలు,
మొన్న కొత్త సంవత్సరం, రేపు సంక్రాంతి, మధ్యలో టెక్నాలజీ సంబరం, అందుకే ఈ టెక్ ఉత్సవం అని నిర్ణయించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏ టెక్నాలజీ అయినా సమాజానికి పనికి రావాలి. నాణ్యానికి రెండు సైడ్లు ఉన్నట్లు టెక్నాలజీలో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకో, సెల్ ఫోన్కి అందరం అడిక్షన్, సెల్ ఫోన్ లేని ప్రపంచం లేదు. కానీ సెల్ ఫోన్ వాడడం వలన రేడియేషన్ ఎంత ఉంది, రేడియేషన్ ద్వారా శరీరంలో ఎలాంటి నష్టాలు జరుగుతాయి, దాని ద్వారా రాబోయే రోజుల్లో పర్యవసానాలు ఏముందనేది ఒకటి. తర్వాత ప్లాస్టిక్, మనం ఉదయము మనం తాగబోయే పాలు ప్లాస్టిక్లో వస్తున్నాయి. చివరికి రాత్రి ఎవరైనా మనోళ్ళు దావత్ చేసుకుని ఏదైనా పదార్థాలు తీసుకుంటే అవి కూడా ప్లాస్టిక్లో వస్తున్నాయి. ఆ పూటకి ఓపిక లేక ప్లాస్టిక్ను వాడుతున్నారు. 30 ఏళ్ల కింద మన సమాజంలో ప్లాస్టిక్ లేదు, అంటే ఇంత యూసేజ్ లేదు, వాస్తవంగా ప్లాస్టికే లేదు. మరి ఈరోజు ప్లాస్టికే ప్రధానమైపోయింది. ప్లాస్టిక్ పాల నుంచి స్టార్ట్ అయితే రాత్రి భోజనం వరకు ప్రతి ఒక్క తినుబండారాలు ప్లాస్టిక్. మనం చిన్న ఉన్నప్పుడు శంకర్ బండర్ మిఠాయి అని ఉండేది దిలివాల పక్కన, ఆడికి వెళ్ళి స్వీట్కి వెళ్తే పేపర్ దాంట్లో ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చే వరకు ఆ పేపర్ కవరు ఆ స్వీట్లో ఉన్న నూనెను అబ్జార్బ్ చేసుకుంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్లాస్టిక్లో వేసేస్తారు. ఇంటికి వచ్చే లోపల స్వీట్తో పాటు ప్లాస్టిక్లో ఉన్న విషయం కూడా స్వీట్కు యాడ్ అయిపోతుంది. మన కళ్ళ ముందర ఇవన్నీ జరుగుతాయి. గతంలో చిన్న ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి పాలు పోయింది వస్తే పాల కుండలో తీసుకొచ్చి వాళ్ళు ఒక అల్యూమినియం పాత్రలో నుంచి మనకు పాలు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఓపిక లేదు, మనకు ఓపిక లేదు. అందుకే ప్లాస్టిక్ రహిత పాలమూరు, అదేవిధంగా సెల్ ఫోన్ అయితే వాడుతున్నాం, దాన్ని తక్కువ యూజ్ చేయండి. ఇవి ప్రధాన ఉద్దేశం. తర్వాత మా పిల్లలు కనుక్కున్న ఎగ్జిబిట్స్ ఏంటంటే 16,000కే ఒక కార్ను తయారు చేశారు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. అదేవిధంగా ట్రైసైకిల్ అని, ఇది పర్యావరణ పరిరక్షణ ఆటో రిక్షా. దాన్ని ఏంటంటే కేవలం సోలార్ ద్వారా హీట్ చేయడం వలన సౌండ్ లేకుండా, కాలుష్యం లేకుండా అది సైకిల్ను ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా ఈరోజు సుమారు 70 స్కూల్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది మహబూబ్నగర్ మొత్తం జిల్లాలో. ఈరోజు 25 మంది స్కూల్స్ పిల్లలు వచ్చారు. వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎలా నిర్మితం అవుతుంది, అదేవిధంగా శ్రీశైలంలో పవర్ ఎలా జనరేట్ అవుతుంది, తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణంలో. ఇప్పుడు ఈ గతంలో ఏముండే అంటే స్టీలు, సిమెంటు, కంకర ఇవన్నీ కాస్ట్లీ అయిపోయింది. లో ఎక్స్పెండిచర్ పెడుతూ ఇల్లు నెల అని జిప్సమ్ బోర్డ్స్ ద్వారా అట్లా 5 బ్రాంచులు, సివిలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, 5 మంది బ్రాంచ్ల విద్యార్థులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకటే, మనం నేర్చుకున్న కొంచెం పరిజ్ఞానం సమాజానికి పనికి రావాలి. సమాజానికి ఈ టెక్నాలజీని తెలిపి ఈ మన విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 days ఉంటుంది. మీ అందరి సహకారం ద్వారా ఈ ప్రపంచానికి జయప్రకాష్ నారాయణ యొక్క విజయాలను తెలియజేయాలనే ఉద్దేశం ఇది. కళాశాల కార్యదర్శి అయిన అశోక్ కుమార్ సార్ సార్ దగ్గర ఈ ఉత్సవం ఏదైతే పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జేపీఎన్సీ ఈ టెక్నో ఉత్సవ్ మరి ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. మా స్టూడెంట్స్ 20 years నుంచి చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్నోవేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసి కొన్ని చాలా ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే ఇప్పుడున్న జనరేషన్, నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్, అరే మేము కూడా చేయగలుగుతామనే, స్టూడెంట్స్ కూడా చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా ఇంకా దీనికన్నా మంచి చేసి సమాజానికి ఉపయోగపడే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తారని ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ అందరు, మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా మాకు ప్రోత్సాహంతో అన్నీ చాలామంది చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ అన్నీ తరలి వస్తున్నాయి, కాలేజ్ తరలి వస్తున్నాయి. వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడి టెక్నో ఉత్సవంలో నెలకొన్న సంబరాల పరిస్థితి. టెక్నో ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న విద్యార్థులు ఒక పండుగ పూరిత వాతావరణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులంతా మమేకమై ఇక్కడ అంటే కొత్తగా తీసుకొచ్చిన ఆవిష్కరణలు చూసి వాళ్ళు వైజ్ఞానిక జిజ్ఞాసను మరింత పెంచుకోవాలని S9 కూడా ప్రగాఢంగా ఆకాంక్షిస్తోంది. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మహబూబ్నగర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో టెక్ ఉత్సవ్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు మరింత పురోగమించాలన్న కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ సంక్రాంతి నాటికి స్వచ్ఛ విద్యాలయాలను పూర్తి చేయాలని ఆదేశం. మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటాలి. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పిలుపునిచ్చిన డిఆర్డీఓ క్రాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.